ఈ శక్తివంతమైన శ్రీ విద్యా శక్తిపీఠాన్ని వ్యవస్థాపకులుగా ఉన్నారు, నెలకొల్పారు. అదొకటైతే బ్రాహ్మణ అభ్యున్నతికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు శ్రీ నారాయణం చక్రవర్తి గారు. మరి మీకు వారితో ఈ పరంగా ఉన్న అనుబంధం గురించి కూడా తెలియజేయండి. వారి ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉంటుంది? అసలు హిందూ ధర్మం గురించి గాని, బ్రాహ్మణ అభ్యున్నతికి గాని ఎంతగా కృషి చేస్తున్నారో మీ మాటల్లో తెలియజేయండి. ఎందుకంటే మీరు చాలా క్లోజ్‌గా వారితోటి అసోసియేట్ అయ్యి ఉంటారు కాబట్టి ఎలా అనిపిస్తుందో తెలియజేయండి. ప్రధానంగా నారాయణన్ చక్రవర్తి స్వామి వారితో ఉండే అనుబంధం మాకు అవినాభావ సంబంధం. అవినాభావ సంబంధం వారితో ఉంది. వారి యొక్క నడవడిక, వారి యొక్క దైవారాధన, అదేవిధంగా సమాజం పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన, మరి ముఖ్యంగా బ్రాహ్మలు, బ్రాహ్మణ్యము, బ్రాహ్మణుల యొక్క ఐక్యత, బ్రాహ్మణ సమాజం బాగుంటే ఈ మొత్తం సమాజం బాగుంటుంది అనేటువంటి ఒక గొప్ప ఆలోచన. అంతేకాకుండా ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత సమాజంలో ఉండేటువంటి అన్ని వర్ణాల కంటే కూడా బ్రాహ్మణ వర్ణం పైన అధికమైనటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యతని నిర్వర్తించడంలో నారాయణ చక్రవర్తి గారు ముందుకులో ఉన్నారు. ఎందుకంటే ఈ ధర్మాన్ని మనం నిలబెట్టాలి, ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ ధర్మం అనేది ఇవాళ నిన్నో మొన్నో అవతరించినటువంటి ధర్మం కాదు. ఇది గతంలో ఉంది, ప్రస్తుతం ఉంది, భవిష్యత్తులో ఉంటుంది. ఇది ఎందుకంటే ఇది నిజమైన ధర్మము. మనిషిని ఒక రుజుమార్గంలో ప్రయాణింపజేయడానికి, మానవ జన్మని చరితార్థం చేసుకోవడానికి, అదేవిధంగా మనుష్యుడు మహనీయుడుగా, మహాదేవుడుగా అవతరించడానికి ఉపకరించేటువంటి జన్మ ఈ మానవ జన్మ. అటువంటి సర్వ మానవాళికి కూడా శుభాలు చేకూరాలన్నా, ఆ స్థితికి రావాలి అన్నా ఈ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అందులో భాగంగానే నారాయణన్ చక్రవర్తి గారు ఈ శ్రీ విద్యాపీఠం ద్వారా ఈ యొక్క సనాతనమైనటువంటి, వైదికమైనటువంటి మన ఋషులు చెప్పినటువంటి విషయాలని ఆచరిస్తూ, ఆచరణలో పెడుతూ, క్రియారూపకంగా చేస్తూ ప్రజల్లో భక్తి ప్రపత్తుల్ని పెంచడంతో పాటుగా సనాతన ధర్మ పరిరక్షణలో, బ్రాహ్మణ ఐక్యతలో, అదేవిధంగా బ్రాహ్మణుల యొక్క కర్తవ్యాన్ని తెలియజేయడంలో కృషి చేస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఇవన్నీ కూడా వారితో మేము ఉన్నటువంటి సాంగత్యము ద్వారా మాకు తెలుసుకున్నటువంటి విషయాలే మీకు చెప్తున్నాం తప్ప ఇది కేవలము ఏదో ఒక ఉద్దేశపూర్వకంగా చెప్పే విషయాలు కాదు. వారి మాటల్లో కానీ, వారితో మేము మాట్లాడుతున్నప్పుడు కానీ, అదేవిధంగా వారి భావాలు కానీ, వారి ఆలోచనలు కానీ ఒకరినొకరు పంచుకునేటప్పుడు ప్రస్ఫుటంగా గోచరించిన విషయాలే మీ ముందుకు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ రోజు శ్రీ విద్యా శక్తిపీఠం గురించి, అలాగే శ్రీ నారాయణం చక్రవర్తి గారి గురించి కూడా మాకు తెలియని చాలా విషయాల్ని మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా, మీకు కూడా ధన్యవాదాలు. చక్కనైనటువంటి ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా కేవలం ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకే కాకుండా ఈ ఛానల్ చూసే వాళ్ళకి, తెలియని వాళ్ళకి మీ ఛానల్ ద్వారా ఇక్కడికి 100 మంది వస్తే మీ ఛానల్ ద్వారా 1000 మందికి తెలుస్తుంది. ఇక్కడికి 1000 మంది వస్తే మీ ఛానల్ ద్వారా లక్షల మందికి తెలుస్తుంది. కాబట్టి ఈ మీడియా కూడా ఎంతో శక్తివంతమైనదిగా, ఇది కూడా ఒక రకంగా శక్తి స్వరూపిణి. ఎందుకంటే సర్వం శక్తిమయం కాబట్టి మీడియా కూడా ఒక శక్తివంతమైనది. అందులో భాగంగా మరి శ్రీ విద్యా శక్తిపీఠం యొక్క మీడియా కూడా ప్రజలకు మరింతగా చేరువ కావాలి, మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాం.